యుఎస్ ఫెడ్ కట్స్ యొక్క ఊపు అయితే ఈరోజు మార్కెట్లో మనకు కనిపించడం జరిగింది. ముఖ్యంగా మార్నింగ్ ఈరోజు గ్యాప్ అప్తో స్టార్ట్ అయిన మార్కెట్ కొద్దిసేపు అయితే వాల్టాలిటీ అయితే కనిపించింది మార్కెట్లో. ఆ తర్వాత మాత్రం కంటిన్యూగా పాజిటివ్లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆ మెటల్ సంబంధించిన సెక్టార్లో అయితే బయింగ్ బాగా కనిపించడం మార్కెట్కి అయితే మంచి ఊతం ఇచ్చిందని చెప్పాలి. అండ్ ఫైనాన్షియల్ సంబంధించి సెక్టార్లో కూడా మంచి మూమెంటం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా మార్కెట్ అయితే ఈరోజు పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే 148 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అయిపోవడం జరిగింది. 26,046 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. 26,000 మార్క్ని అయితే నిఫ్టీ రీచ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ చూసుకుంటే 449 పాయింట్లు లాభాల్లో ముగిసింది. 85,227 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 180 పాయింట్లు అయితే పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. 59,389 దగ్గర అయితే క్లోజ్ అయింది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా ఇంచుమించు కొంచెం ఈరోజు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయని చెప్పాలి. కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 90.47 అంటే 90.47 దగ్గర అయితే ప్రజెంట్ ట్రేడ్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మార్కెట్లు అయితే మంచి స్ట్రాంగ్గా అయితే కనిపించాయి. కొంచెం స్టార్టింగ్లో ప్రెజర్ అనిపించినా క్లోజింగ్ మాత్రం పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా నెక్స్ట్ మండే రోజు మార్కెట్ ఎలా ఉంటాయి? ప్రజెంట్ అయితే ట్రేడ్ టాక్స్ అయితే నడుస్తున్నాయి ఢిల్లీలో. అండ్ యూఎస్ సంబంధించిన టీం అయితే వచ్చింది. అండ్ ఇండియాకి సంబంధించిన టీం కూడా వాళ్ళతోని చర్చలు అయితే జరుగుతున్నాయి. అండ్ ట్రంప్ అండ్ మోడీ కూడా ఫోన్లో మాట్లాడుకున్నారని అయితే వార్తలు కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ మండే రోజు ఎలా ఉంటుంది మార్కెట్? మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఓవరాల్గా ఈరోజు మార్కెట్ అబ్జర్వేషన్ ఏం చెప్తారు సార్? గోల్డ్ అండ్ సిల్వర్ కూడా మంచి మూమెంట్లోనే కనిపిస్తుంది. ఏం చెప్తారు ఓవరాల్గా? ఓకే, ఈ వీకెండ్ ఒక పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. వరల్డ్ మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం. ఉదయం ఏషియన్ మార్కెట్లు పాజిటివ్లోనే రన్ అవ్వడం. మన మార్కెట్లు కూడా పాజిటివ్లోనే ఓపెన్ అవ్వడం. మళ్ళీ కంటిన్యూ అవ్వడం. అన్ని సెక్టార్లు కూడా పాజిటివ్లోనే, అంటే నిఫ్టీ 50, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ 500, నిఫ్టీ బ్యాంకు, ఇలా ప్రతి సెక్టారు, అంటే మిడ్ క్యాప్ అనుకోండి, స్మాల్ క్యాప్, 200, 100 అన్ని కూడా పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఒకటి. ఇక తర్వాత ఎప్పుడైతే వడ్డీ రేటు తగ్గించిన తర్వాత నిన్న పెరగడం జరిగింది గోల్డ్, సిల్వరు. ఇవాళ కూడా మళ్ళీ ఆల్ టైమ్ హై చేయడం జరిగింది. సిల్వరు 4398 ఆల్ టైమ్ హై, డాలర్లు, గోల్డ్ అయితే ఇప్పుడు 43.69 దగ్గర ఉంది. అంటే ఇంకొక $30కి ఆల్ టైమ్ హై మళ్ళీ ఇవాళ నైట్కి రీచ్ అవ్వచ్చు, లేకపోతే మండేకైనా రీచ్ అవ్వచ్చు. ఇక సిల్వర్ అయితే ఆల్ టైమ్ హైలోనే నడుస్తుంది. సిల్వర్ ఇక్కడ మన అంటే ఎంసీఎక్స్ లో 2 లక్షలు దాటిపోయింది. మామూలు మార్కెట్ లో 2,15,000 అనమాట. ఈ రోజే ఆల్ టైమ్ హై ఇప్పుడే వచ్చింది. 64.875 ఔన్స్ డాలర్లు అనమాట. అంటే ఈ డాలర్లు, ఔన్స్ సిల్వర్. అందుకని ఇప్పుడు ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. ఎందుకు అని అంటే ఎప్పుడైతే ఫెడరల్ వడ్డీ రేటు తగ్గించడం జరిగిందో, అంతకుముందు నుంచి మామూలుగా ఉన్నటువంటిది బిలో 2 lakhs ఏదైతే ఉందో అప్పుడు అంత షార్ట్ జరిగి ఉండొచ్చు. అవన్నీ కూడా ఇప్పుడు ఆ షార్ట్ కవరింగ్ జరుగుతుంది అనమాట. అంటే పెంచుకుంటూ వెళ్తున్నారు గోల్డ్, సిల్వర్. ఈరోజు కంటిన్యూగా అప్లోనే ఉన్నాయి. మళ్ళీ వీకెండ్, మళ్ళీ రేపు ఎల్లుండి సెలవు ఉంది. సోమవారం వచ్చేటప్పటికి మన మార్కెట్ పాజిటివ్లోనే కనబడుతున్నాయి. ఎందుకు అంటే ఎప్పుడైనా కానీ, అంటే అమెరికా, ఇండియా, రాత్రి మీరు అన్నట్టు ట్రంప్, మోడీ గారు మాట్లాడడం జరిగింది. కొన్ని చర్చలు జరిగింది. అది ఏదో ఎక్కడో ఒక దగ్గర ట్రేడ్ డీల్ ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ చైనాకు మన ఇండియా వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది బిజినెస్ పరంగా. అందుకని మండేకి ఈ చైనావి, ఈ ట్రంప్ కానీ ఏదైనా ట్రేడ్ డీల్ దగ్గరికి వచ్చినా కానీ, 15వ తారీఖు మండే రోజు అడ్వాన్స్ ట్యాక్స్ డేటా ఉంది. అడ్వాన్స్ ట్యాక్స్ డేటా ఇది థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ కోర్సానికి అనమాట. రిజల్ట్స్ జనవరిలో వస్తాయి. ఇప్పుడు డేటా వస్తుంది 15వ తారీఖు. దాన్ని బట్టి ఆ షేర్లు మనకి డేటా వచ్చేటప్పటికి కొంచెం లేట్ అవుతుంది, కానీ మార్కెట్ మాత్రం ముందే తీసుకుంటుంది. ఆ సెక్టార్లు, ఆ షేర్లు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. సార్ ఓవరాల్గా ఈరోజు మార్కెట్లో చూసుకున్నా కూడా మీరు, అంటే మనకు ఈక్విటీ మార్కెట్కి సంబంధం లేకుండా కమ్యూనిటీ మార్కెట్ అయితే, అంటే ముఖ్యంగా సిల్వర్ అండ్ గోల్డ్ అయితే కంటిన్యూగా పెరుగుతూనే ఉంటుంది. అంటే ఈక్విటీకి సంబంధం లేదు. అంటే ఇంతకుముందు మీరు చాలాసార్లు చెప్పారు తమ్మునేలు ఏంటంటే ఈక్విటీ మార్కెట్ అయితే కొంచెం అంటే లోలో ఉన్న, కొంచెం అన్సర్టనిటీస్ ఉన్న రిజర్వ్, అంటే గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువైపోయి కమ్యూనిటీ మార్కెట్ అయితే ఊపందుకుంటుంది. కానీ దానికి సంబంధం లేకుండా తమ్మునేలు బ్రేక్ అయింది అనుకోవచ్చా?
అట్లేం లేదు, మిస్ మ్యాచ్ అయిపోతున్నాయి. ఎందుకు అంటే ఒకప్పుడు షేర్ మార్కెట్ పెరిగితే గోల్డ్ సిల్వర్, ఇప్పుడు లేదు. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ పెరుగుతూనే ఉంది, మన షేర్ మార్కెట్ పెరుగుతూనే ఉంది. ఈ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైంలోనే జరుగుతాయి జనరల్ గా. ఎందుకంటే మనకి ఈవెంట్ ఏంటిది అంటే ఫెడరల్ రిజర్వ్, అది అయిపోయింది. మొన్న మనకి శుక్రవారం ఏంటిది అంటే రిజర్వ్ బ్యాంకు, మన ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ ఏదైతే వడ్డీ రేట్ల ఉందో అది జరిగింది. ఈ మధ్య కాలంలో అసలు సంబంధమే లేదు. ఇప్పుడు ఉదయం పూట గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవుతుందని అని మనం అనుకున్నా, మళ్ళీ కొంతసేపు అయినాక దానికి దీనికి సంబంధం లేకుండా ఇప్పుడు అన్ని మిస్ మ్యాచ్లు అయిపోతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అనే దానికి లేదు అనమాట. అంటే లేదు అనేది కాదు, జనరల్గా ఏంటంటే ఈ తమ్నైళ్ళు లేకపోతే ఇటువంటివి ఏవైతే అంతకు ముందు నుంచి థియరీ అంటే ఇది పెరిగితే అది తగ్గితే, అది తగ్గితే ఇది పెరుగుతుంది అనేది ఉండేది. ఇప్పుడు అసలు మార్కెట్లు పెరుగుతున్నాయి, గోల్డ్ సిల్వర్ కమోడిటీస్ పెరుగుతున్నాయి, ఒక్కోసారి ఇది తగ్గుతుంది అది తగ్గుతుంది, ఒక్కోసారి ఇవి మిస్ మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇదంతా ఇక ఒక ఎక్స్పీరియన్స్ కిందనే. కాకపోతే జనరల్గా ఏంటంటే అలా ఉండదు అనమాట. ఎప్పుడైనా కానీ షేర్ మార్కెట్ కి ఎగనెస్ట్ ఉంటుంది గోల్డ్ సిల్వర్. ఈ కమోడిటీస్ లో ఏం జరుగుతుందంటే మార్కెట్లు బాగా పెరిగినప్పుడు కమోడిటీస్ తగ్గుతాయి, మార్కెట్ తగ్గినప్పుడు అవి పెరుగుతాయి అనమాట. సపోజ్ ఇప్పుడు ఇవాళ ఉంది గోల్డ్ సిల్వర్ పెరిగింది, కాపర్ పెరిగింది, మళ్ళీ మన మార్కెట్ కూడా 449 పాయింట్లు బిఎస్సి సెన్సెక్స్ పెరగడం జరిగింది అనమాట. అందుకని ఇక మనం అన్ని ఇక అంటే ఎప్పటికప్పుడు ఏ విధంగా ఫాలో అయితే ఆ విధంగా మనం ఫాలో అవ్వాల్సిందే తప్ప, మామూలుగా అయితే చెప్పడానికి వినడానికి అప్పట్లో జరిగేది కాబట్టి అలా చెప్పడం జరిగేది. ఏమని, మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ సిల్వర్ తగ్గుతుంది, గోల్డ్ సిల్వర్ పెరిగినప్పుడు అంటే ఇవి పెరిగినప్పుడు అంటే మన మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ సిల్వర్ తగ్గుతుంది అనేది అప్పటి నుంచి, అప్పటి ఎక్స్పీరియన్స్, అప్పటి అనుభవం మీద అప్పుడు చెప్పేది. ఇప్పుడు అనుభవం మీద లేదు అట్లా. ఎందుకు అంటే అసలు ఒకదానికి సంబంధం లేదు. ఉదయానికి సాయంత్రానికి మధ్యాహ్నానికి సంబంధం లేదు, ఒక రోజుకి సంబంధం లేదు. అంటే ఏమైతుంది, ఈ ఈవెంట్స్ ని బట్టి న్యూస్ ని బట్టి ఇది ఈ మధ్య కాలంలోనే మరీ అనమాట ఇట్లా. ఎందుకు అంటే ఈ సుంకాలు, టారిఫ్లు, ఈ ట్రేడ్ డీలు ఇవన్నిటితోటే ఎక్కువ శాతం ఇలా జరుగుతుంది. ఒకరోజు ట్రేడ్ డీల్ అంటారు, ఇప్పుడు నెల దాటిపోయింది. ఇప్పుడు మళ్ళీ రాత్రి మోడీ గారు మాట్లాడేటప్పటికి ట్రంప్ మోడీ కొంచెం ఇవాళ మనకి ఫేవర్ ఏదో ఒకటి జరుగుతుంది, ఎక్కడో ఒక దగ్గర అవుతుంది అనేది. మళ్ళీ ఇప్పుడు చైనా వాళ్ళతోటి బిజినెస్ డీల్ కానీ వాళ్ళకి వీసాల కోసం ఏదో వాళ్ళు ఫ్రీ చేశారు అనేది ఒక వార్త అనమాట. దాంతో ఎక్కువ శాతం మళ్ళీ చైనాకి మనకి బాగా బిజినెస్ జరుగుతుంది అనేది, దాంతో మన మార్కెట్లు పాజిటివ్ లోకి ఉండడం మెయిన్. వీటన్నిటికంటే కూడా మన మార్కెట్లు నెక్స్ట్ ఎఫ్ఐఐలు ఎప్పుడైతే పాజిటివ్ లోకి అంటే బయింగ్ లోకి వెళ్తారో మళ్ళీ మన మార్కెట్లు ఆ టైం హైకి వెళ్తాయి. ఇప్పుడు ఒక 2 రోజులు పడుతుంటది, ఒక 2 రోజులు పెరుగుతుంటది. ఎందుకు అనే దానికంటే ఇవాళ బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఓపెనింగ్ డే, మళ్ళీ వీకెండ్ ఫ్రైడే, అదే అనమాట. మళ్ళీ మండే వచ్చేటప్పటికి మళ్ళీ ఒక రోజు అటు ఇటు ఉంటుంది. ట్యూస్డే రోజు మళ్ళీ ఎన్ఎస్సి క్లోజింగ్ డే ఉంటుంది. అంటే ఒక రోజు ప్రాఫిట్ బుకింగ్ అంటారు, ఒక రోజు షార్ట్ కవరింగ్ అంటారు. మన మార్కెట్లో అన్ని కూడా ఇప్పుడు ఈ విధంగా అనమాట. అంటే బిఎస్సి వీక్లీ క్లోజింగ్లు, ఎన్ఎస్సి వీక్లీ క్లోజింగ్లు, ఓపెనింగ్లు. అంటే ఉన్న 5 రోజుల్లో ఒక్క రోజు తప్ప 4 రోజులు వాలటాలిటీనే ఉంటుంది. శుక్రవారం ఓపెనింగ్ డే, మళ్ళీ సోమవారం ఏముండదు, మంగళవారం ఎన్ఎస్సి క్లోజింగ్ డే, బుధవారం ఒక రోజు మామూలుగా ఉంటుంది, గురువారం వచ్చేటప్పటికి బిఎస్సి క్లోజింగ్ డే అంటారు. సో ఓవరాల్గా మార్కెట్ అంటే మండే రోజు మార్కెట్ ఇలా ఉండొచ్చు. అంతకంటే ముందు మనం ప్రజెంట్ నిన్న సిల్వర్ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడాం సార్. ఈరోజు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పండి. అంటే యాక్చువల్గా మనం గోల్డ్ ఒక పద్ధతి ప్రకారం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏ విధంగా బెటర్? అందరు ఈటీఎఫ్లు అంటున్నారు, కాకపోతే అందులో ది బెస్ట్ ఈటీఎఫ్లు ఎట్లా గుర్తుపట్టాలి? లేకపోతే జనరల్గా మామూలు ఈటీఎఫ్లు ఏవైనా తీసుకోవచ్చా? ఏం చెప్తారు? గోల్డ్ ఈటీఎఫ్ సేఫ్. ఇప్పుడు తగ్గినప్పుడల్లా ఎంటర్ అవడం బెటర్. ఎస్ఐపి అయితే సేఫ్, ఎందుకంటే తగ్గినా పెరిగినా యావరేజ్ అవుతుంది కాబట్టి. గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ గోల్డ్ ఈటీఎఫ్ లో కూడా చాలా ఉన్నాయి, మన బ్రాండెడ్ ఉన్నాయి. మనము ప్లాట్ఫామ్ ఎవరికి వాళ్ళైనా చూసుకొని గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్లు, ఎస్ఐపి అయితే బెస్ట్ అనమాట. ఎందుకంటే మంత్లీ కొంత ఇన్వెస్ట్ చేస్తూ పోతే ఎక్కడో ఒక దగ్గర, ఎన్నాళ్ళకు ఒక దగ్గరికి ఎక్కడో అంటే పాజిటివ్ లోనే ఉంటుంది తప్ప ఈ బ్యాంక్ వడ్డీలు, పోస్ట్ ఆఫీస్ వడ్డీలు, ప్రావిడెంట్ ఫండ్ వడ్డీలు, వీటన్నిటికంటే బయట ఇచ్చిన వడ్డీలు, ఈ మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎక్కువ శాతం ఈటీఎఫ్ లోనే రిటర్న్స్ వస్తాయి. ఇప్పటికి కూడా మార్కెట్లు తగ్గినప్పుడల్లా మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఈటీఎఫ్ లోనే ఎక్కువ రిటర్న్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే గోల్డ్ ఉంది, 1 year లో 60% రావడం జరిగింది. సిల్వర్ అయితే 1 time ఇచ్చింది 100%. ఏ ఈటీఎఫ్ కూడా అంటే మిగిలిన ఈటీఎఫ్తో పోలిస్తే ఈ గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ ఇచ్చినంతగా రిటర్న్స్ వేరే ఇవ్వలేదు. కాకపోతే అంత వస్తుందా రాదా అనే దానికంటే కూడా ఓవరాల్ గా మిగతా వాటికంటే కూడా బెటర్ అనమాట
గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎస్ఐపి కానీ, లేదు తగినప్పుడు కొనుక్కోవటం అనేది, అంటే ఒక్కొక్క గ్రాము 24 క్యారెట్స్ మార్కెట్లో దొరుకుతాయి. మామూలుగా ఆన్లైన్లో డిజిటల్లో దొరుకుతాయి, డిజిటల్ దొరుకుతాయి, ఫిజికల్ దొరుకుతాయి. మనం అలా కనుక ఇన్వెస్ట్ చేస్తే తగినప్పుడల్లా కొనుక్కోవడం సేఫ్, అంతే. సార్ ఓవరాల్గా మండే మార్కెట్ని ఏం ప్రెడిక్ట్ చేస్తారు? మండే మార్కెట్ ఎలా ఉండొచ్చు అని అనుకుంటున్నారు? పాజిటివ్నే ఉండొచ్చు, ఎందుకంటే 15వ తారీఖు మనకి అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. ఆ డేటా కోసం మార్కెట్ పాజిటివ్నే ఉంటాయి. అడ్వాన్స్ ట్యాక్స్ డేటా కూడా మంచిగానే ఉంటుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే జిఎస్టీ తగ్గిందో సేల్స్ పెరగడం జరిగింది. మొన్న మళ్ళీ వడ్డీ రేట్లు 25 పైసలు తగ్గించిన తర్వాత రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులకు ఆ సెక్టార్లన్నీ కూడా పాజిటివ్లోనే ఉంటాయి. అందుకని అడ్వాన్స్ ట్యాక్స్ మంచిగానే ఉంటుంది. అడ్వాన్స్ ట్యాక్స్ తోటి ఆ సెక్టార్లు, అంటే రియల్ ఎస్టేట్ అనుకోండి, ఫైనాన్స్ అనుకోండి, ఏవైతే బ్యాంకింగ్ అనుకోండి, ఈ సెక్టార్లలో అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది ఆటోమేటిక్గా. అంటే పిఎస్సి, సెన్సెక్స్ 30 కంపెనీలు, నిఫ్టీ 50, అవన్నీ అడ్వాన్స్ ట్యాక్స్ డేటాని బట్టి ఆ షేర్లు ఇండివిజువల్లీ పెరగడం మొదలు పెడుతుంది. ఆ వెయిటేజ్ తోటి ఆటోమేటిక్గా సెన్సెక్స్ కూడా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి, పాజిటివ్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మళ్ళీ ట్యూస్డే వచ్చి ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడో దగ్గర మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. 16కి 15 మాత్రం ఓపెనింగ్ అయితే పాజిటివ్గా కనపడుతుంది.